వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గాజువాకలో స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు చేసిన పనికి సమావేశంలో కంటనీరు పెట్టుకున్నారు. వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో తన కుటుంబానికి పెద్ద కుమారుడైన వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు. తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. పార్టీ మారుతాననే ఆలోచనలు ఉన్నట్టు ఏ రోజు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇంట్లో బాధ్యతగా ఉండాల్సిన పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని, ఇది తనను చాలా బాధించింది అని అన్నారు. వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టమేమీ లేదని, గాజువాకలో పార్టీ బలంగానే ఉందని, మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, గాజువాక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు కారణం మీకు తెలియనిదేం కాదు, అందరికీ తెలుసు. పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చింది. నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటరు ఈ రోజున మరి నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేల్ని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడకని శుక్రవారం నాడు ఆడి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు, నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి ఈ రకమైన ఆల్ఎఫ్ఏ సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి, వేళ చిన్న పిల్లలు ఏం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు, పాలు తాగిన పిల్లలేం కాదు అని చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటోళ్ళు, రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటోళ్ళు చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళకముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమని నిన్నటిదాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దయాలన్నయ్య కొడుకు రెండోవాడు అప్రసవం కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా
వెళ్ళి ఎన్నిసార్లు బతిమాలిలా అతనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంకేడు ఎలాగా మన మాట వినేటట్టు లేడని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టెక్కలి అభివృద్ధి జల్లి లింగాల వలసలో పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం. వైద్యం విద్యుత్ బాధ్యతగా కూటమి ప్రభుత్వం మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించాలి. సీసీ రహదారి నుంచి ఆరోగ్య కేంద్రం దాకా టెక్కలిలో శుభారంభాలు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రతి పల్లెకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గం 11 లింగాల వలస గ్రామంలో గురువారం ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. లింగాల వలసలో 2.30 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదే గ్రామంలో 18.60 లక్షల రూపాయలతో నిర్మించిన జిల్లా పరిషత్ మాతృశాల ప్రహారీ కూడా 6 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రహదారులను ప్రారంభించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. టెక్కలి టౌన్లో 61 లక్షల రూపాయల అంచనాలతో అన్న క్యాంటీన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆకలే అర్హతగా అన్న క్యాంటీన్లు అన్నార్థులను ఆదుకునే కేంద్రాలుగా రూపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటకుమారి మాజీ PACS అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి కృష్ణమూర్తి నాయుడు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు. చాలా మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ జిల్లాలో అన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నేను రామ్మోహన్ నాయుడు పరిశ్రమల మీద దృష్టి పెట్టాం. ఒక మంచి పరిశ్రమ వస్తే తప్ప మన ప్రాంతం డెవలప్మెంట్ అవ్వదు. ఆ పరిశ్రమ ఈ ప్రాంతానికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ మీరే చూస్తారు. నాకు రాజకీయాలు కొత్త కాదు. నేను చెయ్యని పదవులు లేవు. ప్రజల్లో శాశ్వతంగా ఉండాలి. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నాలా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా తపనతో పనిచేస్తున్నాం. ఆ అదృష్టం కూడా కలిసి వచ్చింది. కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. ఉన్న వాళ్ళు సీనియర్ గా ఉన్నారు, అందరూ గౌరవిస్తున్నారు. ఏ మంత్రికి నిధులు అడిగినా, ఏ అధికారికి చెప్పినా వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో శరవేగంతో అన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడే రాఘవరావు గారు చెప్పారు, నా కళ టెక్కలి నుంచి పాతపట్నానికి డబుల్ రోడ్ చేయాలి. 2018లో మొదటి ఫేజ్లో నేనే టెక్కలి నుంచి పోలవరం వరకు రోడ్డు వేశాను. తర్వాత ప్రభుత్వం ఆ రోడ్డుని కంటిన్యూ చేయలేదు. మళ్ళీ నేను చేతుల మీదకే టెక్కలి నుంచి పాతపట్నం వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేనా సరే బ్రహ్మాండంగా మనం రోడ్డు వేసుకోగలిగితే ఈ ప్రాంతం చాలా బాగుపడుతుంది. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉదాహరణకి ఒక కల్వట్ కట్టాలి. ఆ కల్వట్ చాలా చిన్నది, మన లక్ష్మీపురం దగ్గర. అది శాంక్షన్ అయింది. ఆ కల్వట్ కట్టలేదు. ఎంతమంది చచ్చిపోయారో మీకు తెలుసు. చిన్న చిన్న పనులు చేయవలసిన బాధ్యత ఉంది. అవి చెయ్యాలి. ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఈ రోడ్డు కానీ, మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు కానీ, ఇప్పుడే స్కూల్కి బ్రహ్మాండమైన కాంపౌండ్ వాల్ కట్టారు. లోపలికి వెళ్ళారు, పాత కాంపౌండ్ వాల్ ఉంది. అడిగారు, ఏంటి ఆ కాంపౌండ్ వాల్ అంటే, ఒక పక్క కూలిపోయిందండి, ఆ పక్క కూడా కట్టాలి, లేకపోతే ముందు కట్టిన కాంపౌండ్ వాళ్ళకి అర్థం లేదంటే ఆఫీసర్స్ ఇమీడియట్ గా ఆదేశాలు ఇచ్చి ఆ ఎస్టిమేషన్ కూడా చేయండి, బ్రహ్మాండంగా కాంపౌండ్ వాళ్ళు కడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎవరి మీద కక్ష లేదు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తపనతో నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా మీ పంచాయతీని కూడా నా పంచాయతీలాగే చూసుకొని సమస్యలన్నీ పరిష్కరించి మీరు భవిష్యత్తులో
ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే మీ పిహెచ్సి ఇంతవరకు గ్రామంలో ఉండేది డిఎంఎల్ఏలో చెప్పారు, ఈ రోజు రేపు మార్చిమని ఆ భవనం కూడా మీరు దేనికైనా ఉపయోగించుకోండి. ఒకవేళ చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో, ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలు చాలామందికి, ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు. వీళ్ళేదో ఏదో మొన్న సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మనం మేము చేసుకున్న అనాలిసిస్ని బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్లోని చాలామంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు, అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ 20% ఉన్నారు. అది టెక్నికల్గా జరుగుతుందా, నాన్ టెక్నికల్గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే, అది నిజంగా అమ్మాయి అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మనందరికీ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది, మన సొసైటీ రేపొద్దు మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నా. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తెలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరికి తెలిసిలే అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మీకు 25 సంవత్సరాల కన్విక్షన్, ఒక 6 ఏళ్ళ చిన్న పాప మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే వితిన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి. మొన్న రీసెంట్గా ఒక తల్లిని చంపి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి. ఆ అమ్మాయి కూడా మైనర్, ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత స్టడీ చేస్తే ఆ 18 years లోపు పిల్లలు కనీసం కూడా పూర్తి స్థాయిలో కొత్తదనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్ రిపేర్స్ వర్క్ చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అవసరం అయితే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటామండి. దీంతో పాటు వాళ్ళ డిఎస్సి కూడా ఫ్రీ డిఎస్సి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి. సీతం మనం పోయింది అక్కడ ద్వారకా నగర్లో జరుగుతున్నటువంటి మన ప్రభుత్వం రాసినటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళ ఇస్తున్నటువంటి కంటెంట్, సబ్జెక్ట్స్ లోపాలు 1-2 లోపాలు కూడా గమనించడం జరిగింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవడం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల, వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. పేదరికానికి సంబంధించి చూడాలని లక్ష్యంతో P4 విధానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నా ఉగాది నుంచి నాంది పలికాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ రిలీజ్ చేసామండి. దీనికి 21 లక్షలు, అవతల పక్కన 31 లక్షలు, మొత్తం 52 లక్షలు రిలీజ్ చేసాం. ఒక్కొక్క జిల్లాకి మేము స్టేట్ మొత్తం 143 crores రిలీజ్ చేసాం.
స్టేట్లో ఈ 10 నెలల్లో మేము 101 కోట్లతో 29 హాస్టల్ కొత్త నిర్మాణాలకు చర్యలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలోకి అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛంద కార్పొరేషన్ టాయిలెట్ నిర్మాణం 58 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన మొత్తం అమౌంట్ తీసుకుంటే సుమారుగా నీకు 300 కోట్లు ఇదే పెట్టాం. ఇది కాకుండా డిస్టెన్స్ స్కూల్లో కూడా ఇంకో 40 కోట్లు పెట్టాం. 10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి దగ్గరగా 340 కోట్ల రూపాయలు ఈ హాస్టల్ బిల్డింగ్స్ రెనోవేషన్స్ అదేవిధంగా టాయిలెట్స్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేము చేయడం జరిగిందండి. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం కూడా హాస్టల్ విద్యార్థులకు అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి తర్వాత మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నామండి. అంటే ఓపెన్ చేసి డిస్మాండిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆక్రమణలకు కూడా గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది వాల్యుబుల్ సైట్ ముందు కూడా కొంత ఖాళీ స్థలం ఉంది. అది ఎమ్మెల్యే గారు ఏదంటే అది నేను వస్తా సడన్గా ఈ ఒక్క విజిటే కదని చెప్పి వారు కూడా వస్తారంటే వదిలేని నేను చూసి వస్తానని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము కూర్చుంటున్నాం వేరే మీటింగ్ ఉంది. అందుకని నేను వెళ్ళాక డిస్కస్ చేస్తాను. అది లోకల్గా అవసరాల ప్రకారం ఎస్టీల కోసమే వీలైతే పిల్లలకి దీనికోసం లేకపోతే పిల్లల కోసం ఇక్కడ పార్క్ ఉంటే వాళ్ళే వచ్చి కూర్చుంటారు సాయంత్రం పూట ఏదో డెవలప్ చేసేదానికి ఇచ్చేద్దామండి. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. వాస్తవం ఏంటంటే నేను ఓన్లీ అది పాడైంది పైన ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా చూద్దాం. ఈరోజు నేను నా షెడ్యూల్లో చదవని వచ్చారండి. నేను పూర్తిగా మన మాజీ మంత్రితో మాట్లాడేసి దీన్ని డెవలప్మెంట్ తీసుకుని అక్కడ కూడా వీలైనంత వరకు కూడా నేను కొత్త హాస్టల్ కూడా నిర్మాణం చేస్తాను. ఎందుకంటే చుట్టుపక్కల పొటెన్షియాలిటీ ఉంది, ఇనిషియేటివ్స్ ఉన్నాయి. నేను వీలైనంత వరకు దీన్ని నేను ఒకసారి మన ఎమ్మెల్యే గారితో కలెక్టర్ గారి నేను నాకు లొకేషన్ అర్థమైంది కదా నేను చెప్తాను, నేను మాట్లాడతాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల కాలంలో ఒక రాజకీయ పార్టీ ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాలా, ఆ యొక్క అధికారుల్ని నిర్వీర్యం చేసి పాలక వర్గాన్ని కూడా అవమానకరంగా దూషించాలనే ఒక ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో తిరుమలలో అదే పనిగా చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కానీ ఇంకా బాగా చేయండి లేదా ఈ విధంగా చేయండి ఇంకా మెరుగైన భక్తులకి మెరుగైన సేవలు వస్తాయని మాత్రం వాళ్ళు చెప్పరు. వాళ్ళు ప్రయత్నం అంతా ఏదో ఒక నెపం ఒక బురద జల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు, ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా, నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానివల్ల ఫలితాలు ఏమి లేవు. నిన్ననే మా పార్టీ కాదు, మాకు ఎలాంటి అలయన్సులు లేవు, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు. వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, సజావుగా సాగుతూ ఉంది గోశాల. తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా వీళ్ళకి తృప్తి లేదు. ఇవాళ ఛాలెంజ్లు, మీరు రాండి మేము రాండి, ఏమి ఛాలెంజ్లు చేస్తారు మీరు? ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలు అనేవి ఉంటాయి. సహజ మరణాలను కూడా పాలక మండలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చింది అని చెప్పి నిందల్ని మోపడానికి బోమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ఇది నాస్తికత్వం అనిపించుకుంటుంది. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా దానికి భిన్నంగా ప్రోత్సహించమంటే మీరు వచ్చి దాన్ని చెడగొట్టండి అర్థం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అర్థం. మరి వాళ్ళు ఇప్పేట వాళ్ళు ఉన్నట్టుగా ఉంది. నాకు ఓ పత్రిక చూస్తే టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమను ఆపిమ్మన్నారు అని 1-2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు.
నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిస్థితి మీద జరుగుతున్న దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పాదక చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. ఒకటి కాదు, 2 కాదు. లేకపోతే కృష్ణపట్నంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేసుకుంటుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో తెలుసు. అంతెందుకు మన పక్కనున్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ ప్రిన్సిపల్ కోర్టుకి ఒక లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. ఒకటి కాదు, 2 కాదు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే